నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారాలు విభిన్న రీతిల్లో ప్రజల్లోకెళ్తూ ఓట్ల అభ్యర్థన రిజర్వేషన్లపై కాంగ్రెస్ బారాసలవి దుష్ప్రచారమన్న లక్ష్మణ్ రాజ్యాంగాన్ని అవమానించేలా వారి వైఖరి ఉందంటూ మండిపాటు శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుతను పట్టుకునేందుకు సాగుతున్న ప్రయత్నాలు 5 బోన్లు 25 కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆకతాయిల పనే విద్యార్థులు తల్లిదండ్రులు భయపడనక్కర్లేదన్న పోలీసులు గాజాకు మద్దతుగా అమెరికాలో విద్యార్థుల ఆందోళనలు ఉధృతం దాదాపు 1000 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పదేళ్ల ప్రధాని మోదీ పాలనపై విమర్శలు చేసేందుకు అవకాశం లేక కాంగ్రెస్ సర్కార్ అబద్దాలను అస్త్రాలుగా మార్చుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్వయంగా మోహన్ భగవత్ స్పష్టం చేసినా భాజపాకు ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని భాజపా పార్టీ అగ్రనేతలు చెప్పారని ఆయన గుర్తు చేశారు 10 ఏళ్ల మోదీ పాలన పైన విమర్శలు చేయడానికి అవినీతి పట్ల గాని అభివృద్ది పట్ల గాని పేద సంక్షేమం పట్ల గాని ఏ రంగంలో కూడా వారికి తప్పు పట్టేటువంటి అవకాశమే దొరకటం లేదు దీంతో కంగారెత్తినటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్దాలనే అస్త్రాలుగా తీసుకుని భారతీయ జనతా పార్టీ పట్ల బుడ్డ జల్లే కార్యక్రమం బట్టకాల్చి మీద వేయడం అనేది పదే బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అందుకనే 400 సీట్లు ఇవాళ సాధిస్తామని బీజేపీ ప్రచారం చేస్తుందని చెప్పి వారు మాట్లాడడం ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు ఇవాళ నమ్మడానికి సిద్ధంగా లేరు లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల గెలుపుపై గురిపెట్టిన భారాస ప్రచారంతో హోరెత్తిస్తుంది సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్లో మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో ఎన్నికల ప్రచారం చేశారు ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి ముచ్చటించిన హరీష్ బారాసకు ఓటేసి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు భాజపా బారాసపై గోబెల్స్ ప్రచారం చేస్తోందన్న ఆయన కమలం పార్టీ నేతల అబద్దాలు విని వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావుతో కలిసి నిర్మల్లో ఎన్నికల ప్రచారం చేశారు కళాశాల మైదానాల్లో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి చేతి గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని కోరారు అనంతరం రైతు బజార్లో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులను కలిసి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది గత ఎన్నికల్లో తలపడిన ప్రధాన పార్టీల అభ్యర్థులే ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 2019లో రెండో స్థానంలో నిలిచిన భాజపా ఈసారి విజయమే లక్ష్యంగా శ్రమిస్తోంది సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బారాస సర్వశక్తులు ఒడ్డుతోంది పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలమూరు రాజకీయం వేడెక్కుతోంది పాలమూరు లోక్సభ నియోజకవర్గంపై జెండా ఎగరేసేందుకు కాంగ్రెస్ భాజపా భారాస క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి ఈ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు తన సొంత జిల్లా కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు లోక్సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే 5కు పైగా సభలు సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఇప్పటికే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలమూరు న్యాయయాత్ర పూర్తి చేశారు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు ఎన్నికల్లో గెలిచేందుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పరిశ్రమల సాధన ముదిరాజుల్ని బీసీ డి నుంచి బీసీఏకు మార్చడం ఎస్సీల వర్గీకరణ వంటి ప్రచారాస్త్రాల్ని కాంగ్రెస్ ప్రయోగిస్తోంది ఉమ్మడి పాలమూరు అభివృద్ధి కావాలంటే మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించారని రేవంత్ రెడ్డి పదే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1,30,000 ఎకరాలకు 4,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి మన పక్కనే పరవల్
వస్తున్న కృష్ణానది జలాలు గ్రామ గ్రామాల ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపనే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఆదేశాలిచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే, మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే నా కొడంగల్ గడ్డ మీద సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. భాజపా మాత్రం ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో 70,000కు పైగా ఓట్ల తేడాతో మహబూబ్ నగర్ స్థానాన్ని కోల్పోయింది. ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. డీకే అరుణను బలమైన అభ్యర్థిగా భావించిన భాజపా అధిష్టానం ఆమెను మరోసారి బరిలోకి దింపింది. మోదీ గ్యారంటీలు, కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధి పనులు, గతంలో పాలమూరు జిల్లాలో తాను చేసిన అభివృద్ధిని డీకే అరుణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు దీటుగా బదులిస్తూ ముందుకు సాగుతున్నారు. పాలమూరు జిల్లాపై డీకే అరుణకు మంచి పట్టు ఉండడం, జనంలో మోదీ చరిష్మా, గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉండడం డీకే అరుణకు సానుకూల అంశాలు కానున్నాయి. ఈరోజు రైలు మార్గాలు గాని, రోడ్డు మార్గాలు గాని, కొత్త రైళ్లు గాని, కొత్తగా కళాశాలలు గాని, సాగునీటి ప్రాజెక్టులు గాని, వీటన్నిటికీ కూడా నిధులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ద్వారానే వస్తాయి. లేకుంటే తెలంగాణలో ఒక్క పని చేసేటటువంటి పరిస్థితులు లేని సంగతి మీరే ఒప్పుకుంటున్నారు. మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా డీకే అరుణమ్మ గెలిస్తే కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి నుంచి పాలమూరు రంగారెడ్డికి నిధులు వస్తాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారస తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మన్నె శ్రీనివాసరెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని భారస తన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. కేసీఆర్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను చూపుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, 6 గ్యారంటీల అమల్లో జాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి వలస నాయకులని, తాను మాత్రమే స్థానిక అభ్యర్థినంటూ మన్నె శ్రీనివాసరెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో క్యాడర్, బలమైన ఓటు బ్యాంకు ఉండడం తమకు లాభాన్ని చేకూరుస్తుందని పార్టీ భావిస్తోంది. భారస అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచారు. కాంగ్రెస్ వస్తాడు, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటాడు, వీడు వారికి అంటాడు, వాడు వీరికి అంటాడు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ 2 పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది, ఇలా దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. యాడికోతాడ దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదేవిగుట్ట నరసన్న మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, ఆడిపోయి బాసర సరస్వతి మీద ఒట్టు. ఈ ఒట్ల రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో 16,83,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లే 8,50,000 మంది. 35 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య కూడా 40% పైగా ఉంటుంది. యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. వలస ఓటర్ల సంఖ్య కూడా 1,00,000కు పైగా ఉంటుంది. మక్తల్, నారాయణపేట, కొడంగల్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. వలస ఓటర్లు ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతారు. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ముదిరాజులు సహా ఇతర బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం అధికం. అందుకే వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు వారిపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్, జడ్చర్ల నంద్యాల, జడ్చర్ల మిర్యాలగూడ రైల్వే లైన్, జాతీయ రహదారులు, పరిశ్రమలు, సైనిక్ స్కూల్, కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, పాలమూరు జిల్లాకు జాతీయ విద్యా సంస్థలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఎస్సీల వర్గీకరణ అంశం సైతం ప్రభావం చూపనుంది. మొత్తం 31 మంది అభ్యర్థులు ఈ లోక్సభ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కాగా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, భాజపా, భారాస మధ్య ఉండనుంది. 2009, 2014, 2019లో వరుసగా ఈ స్థానంలో భారాసానే విజయ కేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో భాజపా 2వ స్థానంలో, కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచాయి. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే స్వరాష్ట్రం సిద్ధించింది. ఈ నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 10 సార్లు, భారాస 3 సార్లు, భాజపా, తెలంగాణ ప్రజాసమితి, జనతా పార్టీ, జనతాదళ్ ఒక్కోసారి గెలిచాయి. రాజా రామేశ్వరరావు, చంద్రశేఖర్, జైపాల్ రెడ్డి లాంటి ఉద్దండులు ఈ నియోజకవర్గం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు. చారిత్రకంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యమున్న మహబూబ్ నగర్లో ఏ పార్టీని విజయం వరిస్తుందోనన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.
మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. అత్యధిక స్థానాలను గెలుచుకుని మరాఠీలు తమ వైపే ఉన్నారని చాటి చెప్పేందుకు అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. శివసేన పార్టీలో చీలిన రెండు వర్గాలకు మూడో దశ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఎన్నికల బరిలో వదినా మరదలు దిగడంతో ఎన్సీపీకి కూడా మూడో దశ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కుటుంబ పోరుతో మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా తొలి 2 దశల్లో 13 స్థానాలకు పోలింగ్ ముగిసింది. మూడో దశలో 11 స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. ఈ 11 స్థానాల్లో గెలుపును అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మూడో దశ ఎన్నికలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఈ విడతలో వదినా మరదళ్లు బరిలో నిలిచిన బారామతి, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులు పోటీ చేస్తున్న సతారా, కొల్హాపూర్లతో పాటు మొత్తంగా 11 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరగనుంది. హాట్కణంగ్లే, సతారా, కొల్హాపూర్, బారామతి, సాంగ్లీ, సోలాపూర్, మాధా స్థానాలు పశ్చిమ మహారాష్ట్రలో ఉండగా లాతూర్, ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్నాయి. రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ నియోజకవర్గాలు కొంకణ్ ప్రాంతంలో ఉన్నాయి. మెజార్టీ సీట్లలో పోరు ప్రధానంగా అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండీ కూటమి మధ్య హోరాహోరీగా ఉంది. ఈ 11 స్థానాల్లో మొత్తం 258 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడో విడతలో పోలింగ్ జరగనున్న బారామతి, కొల్హాపూర్, రత్నగిరి, సింధుదుర్గ్ స్థానాల్లో ఎన్డీఏ, ఇండీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ విడతలో అందరి దృష్టి ప్రధానంగా బారామతిపైనే కేంద్రీకృతమైంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ తరపున బరిలో నిలిచారు. పవార్ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఎన్సీపీ తరపున ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతిలో సూలే 2009 నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు వరుసగా 6 సార్లు శరద్ పవార్ విజయం సాధించారు. ఇప్పుడు బారామతిలో సూలే ఓడితే శరద్ పవార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. పార్టీ శ్రేణులపై పట్టుకోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే కుమార్తె విజయం కోసం శరద్ పవార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో కీలకమైన ఉస్మానాబాద్ లోనూ కుటుంబ పోరే కనిపిస్తోంది. భాజపా తరపున ఎమ్మెల్యే రాణా జగ్జిత్ సింహ్ పాటిల్ సతీమణి అర్చనా పాటిల్ పోటీ చేస్తుండగా జగ్జిత్ సింహ్ సమీప బంధువైన సిట్టింగ్ ఎంపీ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ కు శివసేన యూబీటీ టికెట్ ఇచ్చింది. కొల్హాపూర్ నుంచి ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరైన శ్రీమంత్ సాహు ఛత్రపతి మహారాజ్ కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. సీఎం ఏక్నాథ్ సిందే నేతృత్వంలోని శివసేన సంజయ్ మండ్లిక్ కు టికెట్ ఇచ్చింది. ప్రకాష్ అంబేడ్కర్ నాయకత్వంలోని వీబీఏ, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఈ స్థానంలో శ్రీమంత్ సాహుకు మద్దతు ప్రకటించాయి. సాంగ్లీ స్థానంలో త్రిముఖ పోటీ ఆసక్తి రేపుతోంది. ఈ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ తరపున రెజ్లర్ చంద్రహార్ పాటిల్, భాజపా నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాకా పాటిల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పై తిరుగుబావుట ఎగరేసిన విశాల్ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. 1976-85 మధ్య 3 సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంత్ దాదా పాటిల్ మనవడు విశాల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. మరో కీలకమైన స్థానమైన సోలాపూర్ నుంచి ఎమ్మెల్యేలు బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా రామ్ సాత్పుతే బరిలో దిగగా కాంగ్రెస్ నుంచి ప్రణీతి సిందే పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం విశేషం. మాజీ సీఎం, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ సిందే కుమార్తె ప్రణీతి ఈ ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభలో కాలు మోపాలని పట్టుదలతో ఉన్నారు. సతారాలో ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరైన శ్రీమంత్ ఛత్రపతి ఉదయన్ రాజే భోసలే భాజపా తరపున బరిలో నిలిచారు. భోసలే ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఈ స్థానం నుంచి ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ తరపున మాజీ మంత్రి శశికాంత్ సిందే పోటీ చేస్తున్నారు. రత్నగిరి, సింధుదుర్గులోనూ పోరు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ భాజపా తరపున కేంద్ర మంత్రి, మాజీ సీఎం నారాయణ రాణే బరిలో ఉన్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన వినాయక్ రౌత్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. వినాయక్ శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ నుంచి బరిలో నిలిచారు. హాట్కణంగ్లేలో శివసేన యూబీటీ నుంచి సత్యజిత్ పాటిల్, శివసేన తరపున ధైర్యశీల్ మానే పోటీ చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో బలమైన అభ్యర్థులు బరిలోకి దిగడంతో మూడో విడత పోలింగ్ మహారాష్ట్రలో ఆసక్తి రేపుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఆ నియోజకవర్గం నుంచి బరిలో ఉండటమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో శివమొగ్గ నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించిన మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర మరోసారి విజయంపై ధీమాగా ఉన్నారు. దివంగత మాజీ సీఎం ఎస్ బంగారప్ప కుమార్తె శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సతీమణి గీతారాజ్ కుమార్ కాంగ్రెస్ తరఫున ఈ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. భాజపా రెబల్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనుండటంతో శివమొగ్గలో ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారింది. కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గానికి ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆ రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రులు, 1 ఉప ముఖ్యమంత్రిని ఆ నియోజకవర్గం అందించింది. శివమొగ్గను షిమోగా అని కూడా పిలుస్తారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో శివమొగ్గ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటమే అందుకు కారణం. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో శివమొగ్గ నియోజకవర్గంలో భాజపాదే పైచేయి అయింది. 2019 ఎన్నికల్లో శివమొగ్గ నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర 2 లక్షల పైచిలుకు మెజారిటీతో జేడీఎస్ అభ్యర్థి ఎస్ మధు బంగారప్పపై ఘన విజయం సాధించారు. ఈసారి మళ్లీ విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారు. ప్రధాని మోదీ వేవ్ మరోసారి పనిచేస్తుందని నమ్మకంతో ఉన్నారు. రాఘవేంద్రకు పోటీగా దివంగత మాజీ సీఎం ఎస్ బంగారప్ప కుమార్తె శాండిల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరపున ఈ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. మధు బంగారప్ప ఈమెకు సోదరుడు. 2021లో జేడీఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మధు బంగారప్ప ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గీతా శివరాజ్ కుమార్ తరపున ఆమె భర్త కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. గతంలోలాగా భాజపాకు ఓట్లు రావాలంటే అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్ బంగారప్ప నిజానికి 2004లో భాజపా టికెట్టుపై గెలిచారు. కర్ణాటకలో స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించిన కమలం పార్టీకి ఆ సమయంలో కొత్త ఊపు రావడానికి ఆయన కీలక పాత్ర పోషించారు. 1996లో కర్ణాటక వికాస్ పార్టీ టికెట్పై, 1999లో కాంగ్రెస్ టికెట్పై, 2005 ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై గెలుపొందారు. 2009 లోక్సభ ఎన్నికల్లో బంగారప్ప ప్రత్యర్థి యడ్యూరప్ప తనయుడు అయినప్పటికీ బంగారప్ప యడ్యూరప్ప మధ్య ప్రత్యక్ష పోరు జరిగింది. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడ్డ బంగారప్ప సమర్థవంతంగా ప్రచారం చేయలేకపోవడంతో 52,893 ఓట్లతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో గీతా శివరాజ్ కుమార్ జేడీఎస్ టికెట్పై పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. మోదీ వేవ్ కారణంగా ఆ సమయంలో యడ్యూరప్ప కాంగ్రెస్కు చెందిన మంజునాథ్ భండారీపై 3.63 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018 లోక్సభ ఉప ఎన్నికల్లో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మధు బంగారప్పపై భాజపా అభ్యర్థి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ 2 కుటుంబాల మధ్య శివమొగ్గ నియోజకవర్గంలో చాలా కాలంగా పోటీ నడుస్తోంది. రాఘవేంద్ర లింగాయత్ కాగా గీత ఈడిగ సామాజిక వర్గానికి చెందినవారు. శివమొగ్గ నియోజకవర్గంలో ఈసారి భాజపా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అంతా భావించినప్పటికీ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భాజపా రెబల్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిగా షిమోగా నుంచి పోటీ చేయనున్నారు. దీంతో ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారింది. భాజపాలో కొనసాగకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంపై ఈశ్వరప్ప వివరణ ఇచ్చారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రధాని మోదీ చెబుతారని, అలాంటప్పుడు మాజీ సీఎం యడ్యూరప్ప ఇద్దరు కుమారులు కొనసాగుతున్న పదవుల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. యడ్యూరప్ప పెద్ద కుమారుడు బీవై విజయేంద్ర భాజపా కర్ణాటక అధ్యక్షుడిగా ఉన్నారని, చిన్న కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ నుంచి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన నిరసనను తెలిపేందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ఈశ్వరప్ప తెలిపారు. మరోవైపు ఈశ్వరప్ప కుమారుడు కంతేష్కు హవేరి నియోజకవర్గం టికెట్ను ఆశించినప్పటికీ భాజపా అధిష్టానం నిరాకరించడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఈశ్వరప్ప శివమొగ్గ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయన తన ప్రాబల్యంతో షిమోగాలో భారీ ఓట్లను రాబట్టవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. శివమొగ్గ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు శివమొగ్గ జిల్లాలోనే ఉండగా ఉడిపి జిల్లాలో మరొకటి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ షిమోగా రూరల్లో విజయం సాధించింది.
భద్రావతి, సోరబ్, సాగర్లలో కాంగ్రెస్ గెలుపొందింది. షిమోగా, తీర్థహళ్లి, షికారిపుర, బైందూరును భాజపా కైవసం చేసుకుంది. శివమొగ్గలో మొత్తం 17,29,901 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు, లింగాయతులు, ఈడిగా ముస్లింలకు ఈ నియోజకవర్గంలో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. శివమొగ్గ నియోజకవర్గంలో పలు కీలక సమస్యలున్నాయి. మత సామరస్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూ గతంలో వివిధ వర్గాల మధ్య కలహాలు జరిగాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కొందరిని పోలీసులు అరెస్టు చేయడంతో భద్రతా సమస్యలు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ సమస్యలపై దృష్టి సారించిన పార్టీలకు సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా ప్రయోజనం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలోని 28 లోక్సభ నియోజకవర్గాలకు 2 విడతల్లో పోలింగ్ జరగనుండగా శివమొగ్గ నియోజకవర్గంలో మే 7న ఓటింగ్ జరగనుంది. 40 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో 2 సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2019లో 303 సీట్లకు చేరుకుంది. ఇప్పుడు అబ్ కీ బార్ 400 పార్ అంటూ సరికొత్త నినాదంతో కమలదళం దూసుకుపోతోంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి ఇప్పుడు భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి దేశ రాజకీయాలు చేరుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కమలదళం ప్రస్థానంపై ప్రత్యేక కథనం. లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి 4 దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆ పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల స్థాయికి ఎదిగింది. 1984లో తొలిసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హన్మకొండ, సికింద్రాబాద్ స్థానాల్లో బరిలోకి దిగిన కమలదళం హన్మకొండలో గెలిచింది. అక్కడ భాజపా అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి కాంగ్రెస్ నేత పివి నరసింహారావుపై 54,198 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి టి అంజయ్య చేతిలో బండారు దత్తాత్రేయ 8,474 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1984 ఎన్నికల్లో భాజపా గెలిచిన రెండో సీటు గుజరాత్లోని మొఖ్సానా. గుజరాత్లో 1984లో 18.64% ఓట్లతో కాంగ్రెస్ కు భాజపా సవాలు విసిరింది. ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో 29.99%, రాజస్థాన్లో 23.69%, హిమాచల్ ప్రదేశ్లో 23.27%, ఢిల్లీలో 18.85% ఓట్లను కమలదళం సాధించింది. మహారాష్ట్రలో 10.07%, హర్యానాలో 7.54% ఓట్లను రాబట్టింది. క్రమంగా బలం పెంచుకున్న కాషాయ పార్టీ తొలి ఎన్నికల్లో 10% పైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో తొలి 10 ఏళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలపై పట్టు బిగించే స్థాయికి చేరింది. 1990లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో, 1991లో ఉత్తరప్రదేశ్లో, 1993లో ఢిల్లీలో, 1995లో గుజరాత్, మహారాష్ట్రలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. భాజపా ఎదుగుదలకు ఆ పార్టీ సూక్ష్మ దృష్టితో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థాగత బలం బాగా కలిసొచ్చింది. స్థానిక కుల, మత, ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు రూపొందించి ప్రతి ఎన్నికను ఒక సవాల్గా తీసుకుని కమలదళం పోరాడింది. ఈ 4 దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో మిత్రపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. గత 4 దశాబ్దాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఆ పార్టీకి ఊతమిచ్చింది మాత్రం శ్రీరామ జన్మభూమి ఉద్యమమే. ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని 1989 జూన్లో హిమాచల్లోని పాలంపూర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తొలిసారి తీర్మానించింది. దాన్ని ఆచరణలో పెట్టడానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని 1990 సెప్టెంబర్ 25న ఎల్కే అడ్వాణీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 30 నాటికి అయోధ్య చేరుకునేలా ప్రారంభించిన ఆ యాత్రను అక్టోబర్ 23న బీహార్లోని సమస్తీపూర్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం అడ్డుకుంది. అడ్వాణీని అరెస్ట్ చేసి 5 వారాల పాటు నిర్బంధించింది. అది దేశవ్యాప్తంగా భాజపా విస్తరణకు బాటలు వేసింది. దాని ఫలితం 1991 నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది.
అక్కడ భాజపా తొలిసారి విజయం సాధించి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1984 నుంచి 2004 వరకు వాజ్పేయి, అడ్వాణీ భాజపాను ముందుండి నడిపించారు. తొలుత కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టారు. ఆ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టారు. తర్వాత హిందుత్వవాదాన్ని భుజాన వేసుకుని భాజపా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఓటు బ్యాంకును పెంచుకుంది. వ్యక్తులపై ఆధారపడకుండా సంస్థాగతంగా బలోపేతమైంది. తన వ్యూహాలను, భావాలను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లేలా అంతర్గతంగా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రజల మానసిక స్థితిగతులను పసిగట్టి అందుకు అనుగుణమైన అంశాలను ఎన్నికల నినాదాలుగా మలుచుకుంటూ ఓట్లు రాబట్టుకునే నేర్పు సాధించింది. 1996, 1998, 1999 ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పరాజయం పాలైంది. ఆపై అనారోగ్యంతో వాజ్పేయి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అప్పట్నుంచి అడ్వాణీ ఒంటరి పోరాటం చేశారు. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం 20% లోపునకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన భాజపా నాయకత్వం 2014లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి దూకుడు ప్రదర్శించడంతో ఆ పార్టీకి తిరుగులేని విజయాలు దక్కాయి. 2004, 2014 మధ్య కాంగ్రెస్ చేసిన పొరబాట్లు, 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ కుంభకోణాలు, అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఢిల్లీలో నిర్భయ ఘటన వంటివి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని భాజపాను ఢిల్లీ పీఠం వైపు మోదీ సులభంగా నడిపించగలిగారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి ఇప్పుడు దేశ రాజకీయాలు చేరుకున్నాయి. 2014తో పోలిస్తే 2019లో ఎక్కువ సీట్లు సాధించిన కమలదళం ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సొంతంగా 370కి పైగా స్థానాలు నెగ్గాలని, కూటమిగా 400కి పైగా స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అబ్కీ బార్ 400 పార్ నినాదాన్ని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచాలని కార్యకర్తలు ప్రజలకు సూచించారు.